గుడ్ మార్నింగ్, నమస్కారం మరియు ఆదాబ్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే మీటింగ్లు, క్వార్టర్లీ మీటింగ్లు, ఆర్ఎం మీటింగులు, మేనేజర్ల మీటింగులు. గత కొన్ని సందర్భాల్లో గత నెలలో నేను ఎన్నో మీటింగ్లు అటెండ్ అయ్యాను. అందులో మెడికల్ రేపులు కూడా ఉన్నారు. అక్కడ మేనేజర్లు ఉన్నారు, సీనియర్ మేనేజర్లు కూడా అక్కడ ఉన్నారు, మార్కెటింగ్ హెడ్లు, సేల్స్ హెడ్లు కూడా ఉన్నారు. ఆ సందర్భాల్లో నేను చాలా ముఖ్యమైన విషయాలను గమనించాను. నేను అనుకున్నాను, ఆ మీటింగ్లో పాల్గొన్న తర్వాత నేను మీకు కొన్ని సూచనలు ఇవ్వాలని అప్పుడే అనుకున్నాను. మీటింగుల్లో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి. నేను మీకు చెప్పదలుచుకున్నాను, నేను మీటింగ్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తానో చెప్పదలుచుకున్నాను. ఐడియల్గా మీటింగ్లను ఎలా నిర్వహించాలో మనము తెలుసుకోవాలి. మీటింగులు మనకు ఉన్నప్పుడు, మీటింగ్ రూమ్లో 30 మంది కూర్చున్నప్పుడు మనం 2-3 విషయాలను గమనించుకోవాలి. మొదటిది ఏంటంటే, అక్కడ క్రాస్ లెర్నింగ్ అనేది చాలా ముఖ్యం. క్లాస్ లెర్నింగ్ అనేది ఎప్పుడు సంభవించదు అంటే, ఒకవేళ ఎప్పుడైతే మీటింగులను మేనేజర్లు కానీ లీడర్లు కానీ అవి జరుపుతూ ఉన్నప్పుడు అతను కుర్చీ మీద కూర్చొని ఉంటాడు, మీటింగ్ నిర్వహిస్తూ డేటా గురించి మాట్లాడుతూ ఉంటాడు. డేటాతో ఎప్పుడైతే మీటింగ్ ప్రారంభిస్తారో డేటా అన్నది కొంచెం బోరింగ్గా ఉంటుంది, శక్తిని మింగేస్తుంది. అక్కడ మొత్తం మీద అనలిటికల్ డిస్కషన్ ఉంటుంది. అప్పుడే మెదడు పనిచేయడం ప్రారంభిస్తుంది. డేటాతో పాటు ఆ గదిలో ఏం జరుగుతుంది అంటే, అందులో 4 ముందు వరుసలో కూర్చొని ఉంటారు. ఎక్కడైతే మొదటి 2 వరుసలు ఉన్నాయో మొదటి 2 వరుసల్లోనే మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మీటింగ్ రూమ్లోకి ప్రవేశించిన తర్వాత వెనుకున్న వారిని గమనించాలి. వెనుక ఉన్నవారు చివరి 4-5 వరుసల్లో ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళు చాలా బోరింగ్గా ఉన్నారు. వారు పూర్తిగా ఆసక్తి లేకుండా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? కొందరు ఫోన్లో చూస్తున్నారు, మరికొందరు వాళ్ళలో వారు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మీటింగ్ గురించి వారు పూర్తిగా ఆలోచించట్లేదు. నా సమస్య అంతా అక్కడే వచ్చింది. మీటింగ్ బాగా ఉండాలంటే, ఒకవేళ 30 మంది కూర్చొని ఉంటే అక్కడ క్రాస్ లెర్నింగ్ ఉండాలి. ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. క్రాస్ లెర్నింగ్ చేయడానికి ఒక మార్గం అయితే సిద్ధంగానే ఉంది. కొన్ని విషయాలు మనం గమనించాలి. ఒకటి, మీటింగ్ నిర్వహించే వ్యక్తి నిల్చుకొని తప్పనిసరిగా జాగ్రత్తగా గమనించాలి. నిల్చున్నా సరే, ఎలా ఉన్నా సరే ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి. అతను వెనుకున్న వ్యక్తులతో మాట్లాడుతూ ఏమనుకుంటున్నారో అడగాలి. ఈ స్లైడ్ ఇప్పుడు నడుస్తూ ఉంది, మీ అభిప్రాయం ఏంటని అడగాలి. ఏమనుకుంటారు? ఈ కొత్త ప్రొడక్టులు ఎలా అమ్మాలో చర్చించాలి. వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. అమ్మకాల గురించి చెప్పాలి. ఎవరైతే మునుపే సేల్స్ చేసి ఉన్నారో వాళ్ళని అడగాలి, మీరు సేల్స్ ఎలా చేశారు అని. అందరికీ అది తెలియజేయాలి. ఆంతర్యం కనుక్కోవాలి. వేదిక మీదకి వస్తున్న చాలామంది మెడికల్ రేపులను నేను గమనించాను. వారికి సమయం ఇవ్వడం లేదు. వారికి 3-4 నిమిషాల సమయం ఇవ్వాలి. ఆ విషయం వారికి ముందే తెలియజేయాలి. మీరు వేదికపైకి వచ్చినప్పుడు మీకు 3-4 నిమిషాలు టైం ఇస్తామని వారికి ముందే చెప్పాలి. 2-3 మంచి మాటలు మరియు 2 పాయింట్లు వారు సరిగ్గా చేయలేనివి, కానీ ఒక ప్రామిస్ మాత్రం చేయాలి. తను చేయబోయేది ఖచ్చితంగా చెప్పాలి. 5 మెడికల్ రేపులు అలా మాట్లాడిన తర్వాత ఆ తర్వాత 15-20 నిమిషాలు ఫస్ట్ లైన్ మరియు సెకండ్ లైన్ వారితో మాట్లాడించాలి. ప్రతి మీటింగ్కి ఒక ఖచ్చితమైన అజెండా ఉండాలి. టైం టేబుల్ కూడా తప్పనిసరి. మేమేం గమనించామంటే, కొంతమంది వ్యక్తులు చాలా పెద్ద పెద్ద మీటింగ్లు నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని టీముల్లో వెనుక ఉన్నవారికి అవకాశమే లభించదు. ఒకటి ఆలోచించండి, మీరు మీటింగ్కి వచ్చారు, ఎంతో దూరం నుండి వచ్చారు, రావడానికి మరియు వెళ్ళడానికి 200 మీటర్లు. 200 మీటర్లు ప్రయాణించుంటారు. రాత్రి కూడా ప్రయాణించుండొచ్చు. వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోతే ఎలా ఉంటుందో చెప్పండి. వాళ్ళ స్లైడ్లు చూడకపోతే ఎలాగో చెప్పండి. వాళ్ళు ప్రభావితం కాకపోతే ఎలాగో చెప్పండి. అలాంటప్పుడు మీటింగ్లన్నీ పూర్తి బోరింగ్గా తయారవుతాయి. వాళ్ళకు బోరింగ్గా మరియు కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఇది మీకు చెబుతూ ఉన్నాను, మీ మనసులో ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అసలు విషయం ఏంటి? క్రాస్ లెర్నింగ్. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీటింగ్ ముగించుకొని ఎప్పుడెప్పుడు అందరూ ఇళ్లకు బయలుదేరుతారో అప్పుడు వారికి ఆ మీటింగ్ బాగా గుర్తుండిపోవాలి. జరిగింది గుర్తుంచుకోవాలి. అది వాళ్ళ పనితనం గురించి కావచ్చు, అభినందన గురించి కావచ్చు. విమర్శలను కూడా సానుకూలంగానే స్వీకరించాలి. పని గురించి చర్చించారు, వివరాలు గుర్తుంచుకున్నారు. తన అమ్మకాల గురించి తనలో తాను చర్చించుకోవాలి. ఇతరులు ఎలా సేల్స్ చేస్తున్నారో గమనించాలి. నేర్చుకోదగింది ఏదైనా ఉంటే నేర్చుకోవాలి. ఇటువంటి విషయాలన్నీ మనం మీటింగుల్లో చర్చించాలి. ఈ రకమైనటువంటి వాతావరణం మీటింగుల్లో ఉంటే అప్పుడే మీటింగ్ విజయవంతమైనట్లు. మనం దాన్ని ఎలా చేయాలి? ఆ విషయాల గురించి మనం బాగా ఆలోచించగలగాలి. రూల్ నెంబర్ 1, మీటింగ్లను ఎల్లప్పుడూ పాజిటివ్గానే ప్రారంభించాలి. మీటింగ్లను చప్పట్లతో ప్రారంభించవచ్చు. భావగర్భితంగా ఉండాలి. మీటింగ్ అలా ప్రారంభించాలి. స్వార్థపూరితమైన ఆలోచనలతో మీటింగ్ను ప్రారంభించకూడదు. ఈ సేల్స్ కావాలని, పెరుగుదల కావాలని, ప్రొడక్టివిటీతో కానీ, అది కావాలి ఇది కావాలని ఎప్పుడు మీటింగ్ను ప్రారంభించకూడదు. మీటింగ్ను ఎల్లప్పుడూ అక్కడ కూర్చున్న వారితోనే ప్రారంభించాలి. మన వ్యక్తులు ఎంత బాగా పనిచేశారో చెప్పాలి. మన అందరి క్షేమ ప్రయాణంతో మొదలుపెట్టాలి. వచ్చిన మెడళ్ల గురించి మాట్లాడవచ్చు.
మనకింత ఇన్సెంటివ్ రావాలని కూడా చెప్పవచ్చు. ఎక్కువగా పని చేసినప్పుడు ఫారెన్ ట్రిప్ గురించి మాట్లాడాలి. ఎంతమంది ట్రిప్కు వెళ్లారో చెప్పాలి. ఈ గదిలో కూర్చున్న వారిలో ఇందులో 7 వ్యక్తులు వాళ్ళు ట్రిపుల్ డైమండ్కు ఎలా చేరుకున్నారో వివరించవచ్చు. వాళ్ళను అభినందించాలి, చప్పట్లు కొట్టాలి. అక్కడి 5 మంది వ్యక్తులు డబుల్ డైమండ్ తీసుకుని ఉండొచ్చు. వారు బాగా పనిచేస్తే ట్రిపుల్ కూడా లభిస్తుంది. కానీ అందరి 2 వ్యక్తులు మాత్రం సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళ గురించి చర్చించాలి. ప్రారంభం ఎప్పుడు అక్కడి వారితోనే ఉండాలి. మీటింగుల్లో అక్కడున్న వ్యక్తుల గురించి మనము మాట్లాడినప్పుడే వారి పేర్లను వెల్లడించవచ్చు, చర్చించవచ్చు. అప్పుడే మీటింగ్లు ప్రభావవంతంగా ఉంటాయి. ఇదే రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, హెడ్ ఆఫీస్ నుంచి సీనియర్ మోస్ట్ వ్యక్తి కూడా అక్కడికి వస్తూ ఉండొచ్చు. జెడ్ఎం కావచ్చు, స్టేట్ హెడ్ కావచ్చు. వారిని ఏం చేయాలి? ఒకే హోటల్లో 3 మీటింగ్లు జరుగుతుంటాయి. వాళ్ళు వచ్చిన ఒక గదిలో 30 మంది కూర్చొని ఉండొచ్చు. అటువంటి పెద్ద వ్యక్తులు 50% వ్యక్తులను పలకరించగలగాలి. దాన్ని ఎలా చేయాలి? అన్నింటికన్నా ముందు వారక్కడి సెకండ్ లైన్లను అడుగుతారు. మీరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న 30 మంది వ్యక్తులలో ఇందులో 25 మంది మెడికల్ రేపులు ఉన్నారు. ఇక్కడున్న మెడికల్ రేపులో బాగా పనిచేసే 4 సెలెక్ట్ చేయాలి. కానీ వారు బెస్ట్ ఎందుకో చెప్పగలగాలి. మెడికల్ రేపులు బాగా పనిచేస్తున్నారంటే దాని అర్థం వారి క్వాలిఫికేషన్స్ బాగా ఉండొచ్చు. కొందరు పనినే ప్రాణంగా భావిస్తుండొచ్చు. కొందరు బాగా కష్టపడతారు, సాయంత్రం కూడా కాల్ చేస్తారు. కొత్త ప్రొడక్ట్లను కూడా వారు బాగా సేల్ చేస్తారు. డాక్టర్ల ఛాంబర్లో కూడా ప్రభావవంతంగా ఉంటారు. అన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వారి లెర్నింగ్ కర్వ్ గొప్పగా ఉంటుంది. ప్రతి నెల అతను మెరుగుపడుతున్నాడు. అతని ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంది. అతని రీటైలింగ్ బాగా ఉంది. అతని కమ్యూనికేషన్ బాగా ఉంది. డాక్టర్లతో అతని సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. 1 సంవత్సరం లోపు ఒక మెడికల్ రెప్ ప్రతి డాక్టర్ని దగ్గర 20 సార్లు కలుసుకుంటాడు. ఫస్ట్ లైన్ వారికి ఇది తెలిసి ఉండాలి. ఎంతమంది డాక్టర్లకు అతను తెలుసు, వినగానే గుర్తుపట్టగలగాలి. ఎంత ప్రభావవంతమో తెలియాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఏ మెడికల్ రెప్ అయితే కొత్త ప్రొడక్ట్లు అమ్ముతున్నాడో వారికి డాక్టర్ల ఛాంబర్లలో అధిక నైపుణ్యం ఉంటుంది. కొత్త ప్రొడక్ట్లను ఎప్పుడూ సరైన కమ్యూనికేషన్ లేకుండా అమ్మలేరు. ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని సెకండ్ లైన్లో ఉన్న వారిని ఈ విషయాల గురించి ప్రశ్నించాలి. ఇందులో నెంబర్ 1 మెడికల్ రెప్ ఎవరు అని, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 5 ఎవరో తెలియాలి. అది కూడా మేనేజర్తో సంబంధం లేకుండా. ఈ 25 మంది వ్యక్తుల్లో ఈ రామ్ కుమార్ చాలా బాగా పనిచేయడం చెప్పవచ్చు. కానీ ఎందుకు ఇతను గొప్ప? మంచి లక్షణాలు ఏంటి ఇక్కడ? ఇతను డాక్టర్ ఛాంబర్లో అద్భుతంగా ఉంటాడు. ఈ శ్యామ్ కుమార్ బాగా పనిచేస్తాడు. ఇతని కమ్యూనికేషన్ బాగా ఉంటుంది. ఇతను కొత్త ప్రొడక్ట్లు బాగా అమ్ముతాడు. అతని వృద్ధి శాతం బాగా ఉంది. గ్రోత్ బాగా ఉంది. 5 అత్యుత్తమ వ్యక్తులు లేచి నిలబడాలి. ప్రతి ఒక్కరూ అందుకోసం చప్పట్లు కొట్టాలి. ఆ తర్వాత మీరు చెప్పొచ్చు, ఇది బాగుంది, ఈ 5 బాగానే పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ విషయం చెప్పండి, ఈ 25 మంది వ్యక్తులలో సరిగ్గా పనిచేయని 25వ ర్యాంక్లో ఉన్న వారి గురించి అడగాలి. లేదా 20వ ర్యాంక్లో ఉండొచ్చు. ఎవరా మెడికల్ రేప్? అతని పేరేంటి? అతన్ని నిలబెట్టాలి. తక్కువ సామర్థ్యం ఉన్న 2 వ్యక్తులను నిలబెట్టి వారి గురించి తప్పక మాట్లాడించాలి. ఫస్ట్ లైన్ వారితో, సెకండ్ లైన్ వారితో వారి గురించి మాట్లాడించాలి. నీ వయసు ఎంత? నువ్వు ఎక్కడుంటావు? నీకు పెళ్ళయిందా లేదా? వారికి పిల్లలు ఉన్నారా అడగాలి. నువ్వెందుకు తక్కువ సంపాదిస్తున్నావు? ఎందుకు పని చేయలేకపోతున్నాడు అడగాలి. ప్రశ్నించాలి. పని చేయకుండా అతను విజయవంతం కాలేడు. మీటింగ్ అయిన తర్వాత కూడా వారిని బయట కలిసి వారి డేటాను పూర్తిగా చెక్ చేసి వారితో పూర్తిగా మాట్లాడాలి. వారిని అవమానపరచకూడదు, కానీ విమర్శ మాత్రం ఉండాలి. అవును, ఇది చాలా ముఖ్యం. ఇది మీటింగ్లో తప్పక పాటించాల్సిన ఒక రూలు. దీని అర్థం ఏంటి అంటే మొత్తం 25 మంది వ్యక్తులలో మీరు దాదాపుగా 6-7 మందితో మాట్లాడగలిగారు. అది దాదాపు 25%. 25 మందిలో 20% అంటే అంతే ఉంటుంది కదా, సుమారుగా అంతే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న అడుగుతారు, ఎక్కువ మందిని గమనించారు. అప్పుడు మీరు చెప్తారు, ఇది బాగానే ఉంది, కానీ ఇతను బెస్ట్ అని, ఇతను కింద ఉన్నాడని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, ఈ 25 మంది వ్యక్తులలో సేల్స్ గ్రోత్తో సంబంధం లేకుండా ఒక్క క్వాలిటీ గురించి మాత్రమే ప్రశ్నించండి. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ క్వాలిటీ ఏంటంటే ఏ వ్యక్తి ఎక్కువ కష్టపడతాడో అది తెలుసుకోగలగాలి. ప్రయత్నం అయితే బాగా చేస్తున్నాడు. సేల్ ఉండొచ్చు, లేకపోవచ్చు. కొత్త ప్రోడక్ట్ అమ్మచ్చు, లేకపోవచ్చు. ఒకే ఒక్క గుణం చెప్పండి, ఎవరు ఎక్కువగా కష్టపడతారు? ఒక పేరు తప్పక వస్తుంది, తను బాగా కష్టపడతాడు. ఇంకో వ్యక్తి కూడా బాగా కష్టపడుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు చర్చించబడ్డారు కష్టపడి పనిచేయడం వల్ల. ఆ తర్వాత మీరు ఇలా అడగవచ్చు, మరికొందరు వ్యక్తుల గురించి మీరు చెప్పండి, వారు ఒక్క క్వాలిటీలో మాత్రం అద్భుతంగా ఉండాలి. డాక్టర్ల ఛాంబర్లలో వారు అద్భుతంగా ఉంటారు, బాగా మాట్లాడతారు, వారు బాగా పనిచేస్తారు. అప్పుడు మీరు చెప్తారు, సరే ఇప్పుడు చేసి చూపించు అని. 2 వ్యక్తులు ఒకే ప్రోడక్ట్ గురించి మాట్లాడతారు. అప్పుడు మీరు మిగతా వారిని అడగవచ్చు, ఈ 2 వ్యక్తుల్లో ఎవరు బాగా పనిచేశారు అని. ఇప్పుడు అక్కడ కాంపిటీషన్ ఎనర్జీ మిళితమై ఉంటుంది. మీరు ఇంకో ప్రశ్న అడుగుతారు, ఏ వ్యక్తి కొత్త ప్రోడక్ట్ను ఎక్కువగా అమ్ముతున్నాడు అని.
ఎలా అమ్ముతున్నాడో తెలుసుకోగలగాలి. కొత్త ప్రొడక్ట్ సంబంధించి అతని ప్రొడక్టివిటీ ఉదాహరణకు 40,000 ఉండొచ్చు. అతను బాగా పనిచేసి ఉంటాడు. అతన్నే మనం అడగగలగాలి అతనిలో ఉన్న గొప్పతనం ఏంటి అని. ఆ తర్వాత మీరు ఇది కూడా అడగవచ్చు, ఏ వ్యక్తి అందరికన్నా తక్కువగా పనిచేస్తున్నాడో అని. వారికి తెలుస్తుంది. ఈ విధంగా మీరు ఎక్కువ మందిని పలకరించగలుగుతారు. ఎక్కువ మంది ఉంటారు. తప్ప గుర్తుంచుకోండి, మీరు ఒకరితో మాట్లాడినప్పుడు, స్పృశించినప్పుడు చూడండి, దారిలో వెళ్ళేటప్పుడు బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, 3-4 గంటల ప్రయాణం కూడా అందరికీ గుర్తుంటుంది, ప్రభావవంతంగా ఉంటుంది. రెండో మాట, ఏ వ్యక్తులైతే కింద ఉంటారో వారితో అరగంట చర్చించాలి. వాళ్ళు ఎందుకు కింద ఉన్నారో తెలుసుకోవాలి, ఎలా వృద్ధి చెందాలో చెప్పాలి. ఎవరైతే కిందన వస్తారో ఒకే వ్యక్తి మళ్ళీ మళ్ళీ కిందకు వస్తూ ఉంటే, 2 నెలల తర్వాత మీటింగ్లో, 3 నెలల తర్వాత మీటింగ్లో కూడా అలాగే ఉంటే, ఒక వ్యక్తి ఎప్పుడూ తక్కువగానే పనిచేస్తూ ఉంటే, ఒక్కొక్కసారి కొందరు వ్యక్తులు నేర్చుకోరు. వారిని గుర్తించాలి. వాళ్ళని మార్చడానికి కూడా ఒక పద్ధతి ఉంది. వారిని మెరుగుపరచడానికి కూడా ఒక పద్ధతి ఉంది. వారిని మెరుగుపరచడం పైనే దృష్టి పెట్టాలి, వారి ఉద్యోగం తీసుకోవడం కాదు. పద్ధతి ఏంటంటే, సరే మంచిది, ఒక పని చేయండి, మీరుండేది హైదరాబాద్లో కదా, మేము నిన్ను పంపిస్తాము 15 రోజులు ట్రైనింగ్ కోసం, అది ఢిల్లీకి కానీ లక్నోకి కానీ. అక్కడ పనిచేస్తున్న రేపులు నీకు నేర్పిస్తారు. ఆ 15 రోజులు ఎప్పుడైతే అతను లక్నోకి కానీ ఢిల్లీకి కానీ వస్తాడో, అతని గాలి, నీరు, తిండి అంతా మారుతుంది. ఇక్కడ అతను బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇదొక పద్ధతి. అతనికి ఒక రకమైన వాతావరణాన్ని కలిగించాలి, భయం కూడా పరిచయం చేయాలి. హైదరాబాద్ నుంచి లక్నోకు నువ్వు ట్రైనింగ్ కోసమే వచ్చావు, ఒకవేళ మెరుగుపడకపోతే, నేర్చుకోలేకపోతే ట్రాన్స్ఫర్ కూడా అవ్వచ్చు. నేను అనుకుంటాను, చిన్న చిన్న మాటలతోనే పని జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. మళ్ళీ నేను చెప్తాను, మళ్ళీ అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కర్తవ్యం శిక్షించడం కాదు, మన పని అతను కింద ఉన్నాడని గుర్తించడం కాదు, అతన్ని మెరుగుపరచడమే మన పని. ఒకసారి ఒక వ్యక్తి 3 సార్లు కిందకే వచ్చినప్పుడు వారి ఫస్ట్ లైన్ మరియు సెకండ్ లైన్ వాళ్ళలో కూడా తప్పు ఉన్నట్లే. ఏంటి, వారు చెప్పడం లేదా? అతను కింద ఉన్నాడని వారు గుర్తించడం లేదా? వారిది కూడా తప్పు ఉండొచ్చు. ఎందుకంటే వారు అతను పని చేసిన తరువాత కూర్చొని అతనితో చర్చిస్తున్నట్లు బాగు చేస్తున్నారో లేదో మనకు తెలియాలి. ఎవరైతే పనిలో దిగువన ఉంటారో వాళ్ళ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ అందరూ బాధ్యులే. అంతేకాదు సార్, ఎప్పుడైతే మీ వైబ్స్ బాగా ఉంటాయో, మీ శక్తి పాజిటివ్గా ఉంటే వ్యక్తులను మెరుగుపరచవచ్చు సార్. అప్పుడే వ్యక్తులు మిమ్మల్ని గౌరవిస్తారు మరియు ఇష్టపడతారు కూడా. అప్పుడు అన్ని విషయాలను వారు పాజిటివ్గా తీసుకుంటారు. ఈ విషయాలను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది కేవలం థియరీ మాత్రమే కాదు, మేము ఎప్పుడూ మా మీటింగులను ఈ రకంగానే నిర్వహిస్తాము, అది తప్పనిసరి. వారు త్వరగా మారడం మీరు గమనిస్తారు. ఇన్సెంటివ్లు పెరగడం ప్రారంభమవుతాయి, మెడల్స్ రావడం మొదలవుతాయి, నిలిచిపోయిన ఇన్సెంటివ్లు కూడా వారికి తిరిగి వస్తాయి. ఇవన్నీ మేము మీకు ఇస్తూ ఉన్నప్పుడు మీరు అప్గ్రేడ్ అవ్వాలని మేము ఆశిస్తాము. ఇంకో ప్రామిస్ కూడా ఇవ్వబడింది. భవిష్యత్తులో 99% ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఎంతమంది వచ్చినప్పటికీ వారు తప్పనిసరిగా మ్యాన్కైండ్ వారే అయ్యి ఉంటారు. అంతర్గతంగా వారిని తీసుకొని ట్రైన్ చేస్తాము. ఎవరైనా పెద్ద డివిజన్ నుండి చిన్న డివిజన్కి వచ్చినప్పుడు వారు 2 సంవత్సరాల ఇన్సెంటివ్ మ్యాన్కైండ్ చూసుకుంటుంది. అప్పుడు అది తక్కువ కాదు. కాబట్టి ఈ విధంగా మేము పనిచేస్తున్నాము. ఇదే సరైన పద్ధతి మీటింగ్లను నిర్వహించడానికి. కొన్ని మీటింగుల్లో నేను గమనించాను, ఎవరైతే మీటింగ్ కోసం హెడ్ ఆఫీస్ నుండి వచ్చాడో అప్పుడు అతను హాయిగా కూర్చొని మీటింగు నిర్వహిస్తున్నాడు. కొంతమంది వ్యక్తులు హాయిగా వెనక కూర్చొని ఉన్నారు. వారి ఇష్ట ప్రకారమే వారు ఉంటున్నారు. డెలిగేషన్ అయితే ఉండాలి, కానీ దాని అర్థం అది కాదు. అది మీటింగుల్లో ఎనర్జీ లేదని మీకు అనిపిస్తే ఎవరు వినరు, స్వరమే వినిపించట్లేదు, వ్యక్తులు నిద్రపోతుంటారు. అటువంటి పరిస్థితుల్లో మీటింగ్ బాగా నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ కాదు. సరైన మీటింగ్ నేను నిర్వహించాలి అనుకుంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి సార్, మీటింగ్ రూమ్ లోపల మీకు ఎనర్జీ తప్పనిసరి. అప్పుడే మీటింగులు సజావుగా నడుస్తాయి. నేను కొన్ని మీటింగులు చూశాను. నేనంటాను, చాలా మీటింగులు నంబర్లతోనే మొదలవుతాయి. ఎప్పుడైతే మనం నెంబర్లతోనే మీటింగ్లు ప్రారంభిస్తామో అప్పుడు అక్కడ ఎనర్జీ ఉండదు. నంబర్స్ ఉండకూడదని నేను అనను. అంతకంటే ముందు మానవత్వం ఉండాలి. ఒక విషయం చెప్తారు, ఉదాహరణకు రిజల్ట్ ఏదైతే ఉందో, రిజల్ట్ అన్నది జరిగిపోయిన పని. గడిచిపోయిన నెల సేల్ అది గడిచిపోయినట్లే కదా. ఆ ఫలితం ఏ కారణం వల్ల వచ్చింది, మీరు కొన్ని పద్ధతులు పాటించాలి. మార్కెటింగ్ స్ట్రాటజీలు కూడా ఉంటాయి. దానికి ఒక అడుగు మనం వెనుకున్నాము. దానికి 2 అడుగులు వెనక ఏముంటుంది? ప్రాసెస్ వెనకాల స్కిల్ వస్తుంది. స్కిల్ వెనకాల విల్ వస్తుంది. విల్ వెనకాల వస్తుంది మైండ్ సెట్. మైండ్ సెట్లో వ్యక్తులు ఉంటారు. నేను గమనించాను, చాలామంది మేనేజర్లు ఇతర కంపెనీల్లో వాళ్ళు ఒక విధంగా
రిజల్ట్ కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తారు. నాకు రిజల్ట్ కావాలి అని అంటూనే ఉంటారు. నేను ఒక ప్రత్యేకమైన సంఘటన గురించి చెప్పబోతున్నాను. అది నాకు జరిగింది. మ్యాన్కైండ్ యొక్క IPO వచ్చినప్పుడు, అది కూడా 3 సంవత్సరాల క్రితం. IPO వచ్చిన తర్వాత మీరు సహజంగా ప్రవర్తిస్తుంటారు. ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. నేను అప్పుడు ఒక 2 గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను. అందులో ఒకరైతే ఇండియాలోని అతిపెద్ద బ్యాంకర్, ఇంకోతను గొప్ప పారిశ్రామికవేత్త. వాటితో నేను సంభాషించడం జరిగింది. మేము ఎంతగానో చర్చించుకున్నాము. ఎలా ప్రవర్తించాలని మాట్లాడుకున్నాము. ఏమేం తీసుకోవాలి, ఎలా పని చేయాలి. నేను నిజాయితీగా చెప్తున్నాను, 2 ఒకే సలహా ఇచ్చారు. మొదటిది, మ్యాన్కైండ్ యొక్క షేర్ ప్రైస్ను చూడడం ఆపమని. అదే మాట్లాడుకున్నాము. షేర్ ప్రైస్ను చూసినంత మాత్రాన అది పెరగదు. మరియు వెంటనే మీ శక్తిని, మీ దృష్టిని అంతటినీ కూడా మ్యాన్కైండ్ యొక్క పునాదులను మెరుగుపరచడంపై ఉంచాలి. ఏ పని చేసినా దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్పై దృష్టి ఉంచాలి. అనవసరంగా దృష్టి మరల్చకూడదు. త్రైమాసిక ఫలితాలపై పెద్దగా పట్టింపు ఉండకూడదు. ఆ మీటింగుల తర్వాత నేను నా కారు లేదా ట్యాక్సీలో కూర్చున్నప్పుడు ఇది ఆలోచించాను. నేను నా మనీ కంట్రోల్ని నా ఫోన్ నుంచి తీసేశాను. మ్యాన్కైండ్ యొక్క షేర్ ప్రైస్ను చూడడం ఆపేశాను. చాలా ఎక్కువ సందర్భాలలో చాలామంది మేనేజర్లు సేల్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు. సేల్స్ పెంచండి, సేల్ ఎందుకు పెరగట్లేదు, ఎంత పని చేసినప్పటికీ సేల్స్ ఎందుకు పెరగట్లేదు అని అంటూ ఉంటారు. నా ప్రశ్న ఏమిటి అంటే, సేల్ గురించి మాట్లాడినంత మాత్రం నా సేల్ పెరిగిపోదు. అంత మాత్రం చేత సేల్ పెరిగిపోదు. సేల్స్ అలా పెరగవు. ఒకవేళ సేల్ జరగకపోతే మీ సెకండ్ లైన్ దాని గురించి వివరించమని చెప్పు. మీ ఫస్ట్ లైన్ మెడికల్ రేప్ను దాన్ని డీటెయిల్ చేయమని చెప్పండి. దానిపై దృష్టి పెట్టండి. మీరు ఎప్పుడూ తెలుసుకుంటారు వారి ఇంట్రెస్ట్ ఏదో వారికే తెలియదని. మాట్లాడమే రాదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. సార్, ఎప్పుడు సమస్య వచ్చినా, ఎప్పుడు కూడా సరైన జరగడం లేదు అని అనిపించినా, అప్పుడు ఒకే ఒక మ్యాజిక్ ఫార్ములా ఉంది. అది తప్పనిసరిగా పనిచేస్తుంది. దాన్నే మనం గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్ అని అంటాము. టెండూల్కర్ ఫామ్ బాగాలేదు, విరాట్ కోహ్లీ ఫామ్ బాగాలేదు మరియు త్వరగా అవుట్ అవుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు నెట్ ప్రాక్టీస్ చేస్తారు. మనం ఇప్పుడు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నామా? మనం హోంవర్క్ చేస్తున్నామా? ఈ పని ఎందుకు జరగడం లేదు? దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఒక అత్యుత్తమ ఆటగాన్ని నేను ఇష్టపడతాను. అతని పేరు కోబే. అతను ఒక బాస్కెట్బాల్ ప్లేయర్. అతను ఒక ఆట ఆడుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అది కూడా ఆట చివరి క్షణాలలో అతను 3 షాట్లు మిస్ అయ్యాడు మరియు వారు ఆ మ్యాచ్ను ఓడిపోయారు. మరి అతను తలపై చేయి వేసుకొని కూర్చున్నాడు. కొందరు అడిగారు, మీరు చాలా బాధగా ఉంటారని కొంతమంది అన్నారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు 3 షాట్లు మిస్ అవ్వడం వల్ల మీరు ఓడిపోయారు అని అన్నారు. అతను ఏం చెప్పాడో తెలుసా? లేదు, నేను ఆలోచిస్తున్నాను నేను ఎందుకు మిస్ అయ్యాను అని. నేను ఎక్కడ తప్పు చేశానో ఇప్పుడు నాకు తెలుసు. నేను మిస్ అవడానికి గల కారణాలు వెతుకుతున్నాను. దాని మీద పనిచేసి వచ్చేసారి నేను బాగా ఆడుతాను. అదే ఒక కారణం. బ్రాండ్ కోబే ఎప్పటికీ బ్రాండ్ కోబే. అతను చాలా అత్యుత్తమ ఆటగాడు. బాస్కెట్బాల్లో అతను ఒక ధృవతార. సార్, నేను నిజాయితీగా చెప్తాను, ఒక ప్రొడక్ట్ అమ్ముడుపోకపోతే అప్పుడు మూలాల్లోకి వెళ్ళాలి. అప్పుడే మీకు అక్కడ ఒక చక్కని పరిష్కారం లభిస్తుంది. అంతే. మరి చెప్పినంతనే ఏమీ జరగదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ మీటింగ్లు విజయవంతంగా మరియు ప్రభావవంతంగా ఉండాలి అని అంటే అప్పుడు వ్యక్తులు తమ స్థానానికి వెళ్ళి తమను తాము మెరుగుపరుచుకుంటారు. తప్పనిసరిగా చూసుకోండి, మీటింగుల్లో వ్యక్తులు ఉన్నప్పుడు మానవత ఉండాలి, భయం ఉంటుంది, నేర్చుకోవడం ఉంటుంది. ఒకటైతే తప్పనిసరి, క్రాస్ లెర్నింగ్ మరియు హ్యాంగ్ ఓవర్. అప్పుడు అది బస్లో లేక ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీటింగ్ గురించి ఆలోచిస్తూ చర్చిస్తూ ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది? అది వారి గురించి మాట్లాడినప్పుడు, చర్చించినప్పుడు వారి గురించి చర్చించబడాలి. చప్పట్లు కూడా ఉండాలి మరియు వారు పాల్గొనాలి, మాట్లాడాలి. వారిని మాట్లాడేలా చేయండి. నేను చూస్తూ ఉంటాను, సీనియర్లు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. కానీ కొన్ని మీటింగుల్లో సీనియర్స్ అస్సలు మాట్లాడరు. అది మధ్యస్థంగా ఉండాలి. సీనియర్లు మరియు మేనేజర్లు నిలబడి ఉండాల్సిందే. మేనేజర్లో శక్తి లేకుంటే మీటింగ్ ఎలా శక్తివంతంగా ఉంటుంది? కొన్ని మీటింగుల్లో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక మీటింగ్ గురించి నేను చెబుతాను. నాకు లైఫ్ స్టైల్ మీటింగులు నచ్చుతాయి. అవి ఎనర్జెటిక్గా ఉంటాయి. నాయకత్వం వలన మ్యాన్కైండ్లో మీటింగులు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అవును, మరి ఈ 2 మీటింగ్లు నాకు చాలా బాగా అనిపిస్తాయి. బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. బై బై. అందరూ బాగుండాలి. ఆల్ ద బెస్ట్. బై బై. సీ యూ.